బెజవాడ రైతు బజార్లో కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. దీనికి తోడు అన్ని నాసిరకంగా కూరగాయలకే ఉన్నాయంటూ కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. విజయవాడ మార్కెట్లో కూరగాయల ధరలకు సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ రైతు బజార్లో ఉన్నాము. రైతు బజార్లో కూరగాయల ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక టమాటా ధర మాత్రమే కొద్దిగా తగ్గొచ్చినప్పటికీ కూడా మిగతా కూరగాయల ధరలు అన్నీ కూడా ఆకాశాన్ని అంటున్న పరిస్థితి. ఏ కూరగాయ కొనాలన్నా 30 రూపాయల పైన పెట్టవలసి వస్తుంది. రైతు బజార్లోనే ఈ విధంగా ధరలు ఉన్నాయి. బయట మార్కెట్లో చూసినట్లయితే ఏ కూరగాయ కొనాలన్నా కిలో 60 రూపాయలు 70 రూపాయలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది కొనుగోలుదారులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, రైతు బజార్లో కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయి? ఎలాంటి సరుకు ఇక్కడ దొరుకుతుంది? కానీ నెంబర్ 1 సరుకు దొరకదండి. ఇక్కడ అంతా నెంబర్ 2 సరుకు వస్తుంది. అన్ని నాసిరకంగా ఉన్నాయి ఇక్కడ రైతు బజార్లో. రేట్లు చూస్తే రేట్లు ఇసురుగా ఉన్నాయి. మనతో పాటు మాట్లాడడానికి రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కూడా ఉన్నారు. చెప్పండి, కూరగాయల ధరలు ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటారు? ప్రతి ఒక్క కూరగాయ కూడా స్థానికంగా పండే ప్రతి ఒక్కరు కూడా ఈ నవంబర్, డిసెంబర్, జనవరి మాసంలో ఎక్కువగా ఉత్పత్తి రావడం జరుగుతుంది. తద్వారా ధరలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం వల్ల ఈ స్థానికంగా పండే కూరగాయల ధరలు కొంచెం పెరిగి వినియోగదారులు కొంచెం అదనపు భారంగా మారింది. అయితే రైతు బజార్లో నాసిరకం కూరగాయలే ఉంటున్నాయి. ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ మేము మంచి కూరగాయలు కొనుక్కోలేకపోతున్నామని చెప్పి కొనుగోలుదారులు అంటున్నారు. అసలు ఎందుకు అలాంటి సరుకు వస్తుంది ఇక్కడ? ఎందుకు ముఖ్యంగా ఏంటంటే టమాటా విషయంలో వినియోగదారులు చెప్పిన విధంగా టమాటా వచ్చేసి ఇప్పుడు పూర్తి స్థాయి గుడ్ క్వాలిటీ అనేది మాత్రం ఎక్కడ కూడా రావట్లేదు. ఎందుకంటే ఎక్కడ వచ్చినా కానీ మచ్చలు కానీ నీరు కానీ కొంచెం డ్యామేజ్లు అవుతున్నాయి. టమాటా విషయంలో వాస్తవంగా ఉంది. ఒక 1 వీక్ 10 డేస్ ఆగితే కనుక మనకు లోకంగా స్థానిక టమాటా వస్తాయి. ఆ సమస్య మనకి తలెత్తలేకుండా ఉంటుంది. కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు. చెప్పండి, కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయి? నాసిరకంగా ఉన్నాయా? అసలు కూరగాయలు ఫ్రెష్ దొరుకుతున్నాయా? అసలు ఇక్కడ ఫ్రెష్ కాకపోయినా కొంత క్వాలిటీ తక్కువే సార్. మిగిలిన మార్కెట్ కంటే కూడా ఇది క్వాలిటీ తక్కువ, రేటు కూడా తక్కువ. కాబట్టి మార్కెట్ కొనుక్కునే వాళ్ళ సంఖ్య ఏం తగ్గదు. కాకపోతే కొంచెం క్వాలిటీ పెరిగితే అందరికీ సంతోషం. అది క్వాలిటీ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పి కూడా కొనుగోలుదారులంతా కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మరికొద్ది రోజులు కూరగాయల ధరలు ఇదే విధంగా ఉంటాయి. దాదాపు నెల తర్వాత మాత్రమే కూరగాయల ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎస్టేట్ ఆఫీసర్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ దాస్తు లక్ష్మి, సాక్షి టీవీ, విజయవాడ.